ఓం నమో నారాయణాయ. భారతదేశంలో ఎన్నో వేల ఆలయాలు ఉన్నాయి. కానీ సాక్షాత్తు శ్రీ విష్ణువు కూర్మ అవతారం అంటే తాబేలు రూపంలో దర్శనమిచ్చే ఏకైక ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా? అదే మన ఆంధ్రప్రదేశ్ చెందిన శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ కూర్మ క్షేత్రం. సూర్య దేవాలయానికి నిలవైన శ్రీకాకుళం గడ్డపై చరిత్రకు పురాణాలకు సాక్ష్యంగా నిలిచిన అద్భుత క్షేత్రం ఈ శ్రీకూర్మం. పదండి ఈరోజు ఈ ఆలయ విశేషాలను, దాని వెనుకున్న చరిత్రను పూర్తిగా తెలుసుకుందాం. పురాణాల ప్రకారం దేవతలు రాక్షసుల మధ్య జరిగిన క్షీరసాగర మదనం సమయంలో మందార పర్వతం మునిగిపోకుండా విష్ణుమూర్తి కూర్మ అంటే తాబేలు అవతారం దాల్చాడు. ఆ అవతారానికి ప్రత్యేకమే ఈ స్వయంభు విగ్రహం. ఈ ఆలయానికి వేల ఏళ్ల గల చరిత్ర ఉంది. ఇది కేవలం గుడి మాత్రమే కాదు, శిల్పకళ అద్భుతం. కళింగ రాజులు, విజయనగర రాజుల కాలం నాటి శాసనాలు ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఇక్కడ ఉన్న శ్వేత పుష్కరాణిలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని ఇక్కడ చాలా వారి నమ్మకం. శ్రీ కూర్మ ఆలయంలో ఆశ్చర్యపరిచే మరో పెద్ద రహస్యం ఈ మూసి ఉన్న ద్వారం. దీన్ని కాశీ ద్వారం అని పిలుస్తారు. దీని వెనకున్న రహస్యం ఏంటంటే, ఇక్కడ నుండి వారణాసికి భూగర్భ స్వరంగం ఉండేది. అప్పట్లో ఋషులు, మునులు ఈ దారి గుండానే కాశీకి వెళ్ళేవారంట. కానీ ఇప్పుడు ఈ దారిని ఎందుకు మూసివేసేసారో మీకు తెలుసా? ఈ స్వరంగం లోపల భయానకమైన జంతువులు, విషసర్పాలు అంటే పాయిజనస్ స్నేక్స్ ఇవన్నీ ఎక్కువైపోవడంతో లోపలికి వెళ్తే మనుషుల ప్రాణాలకే ప్రమాదం అని ఎవ్వరూ వెళ్లకుండా ఈ దారిని శాశ్వతంగా మూసివేసేశారు. ఇప్పుడు ఈ ఆలయంలోని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలని చూద్దాం. సాధారణంగా ఏ గుడిలో అయినా దేవుడు తూర్పు వైపు చూస్తుంటాడు, కానీ ఇక్కడ శ్రీ కూర్మనాథుడు పడమర వైపు చూస్తూ దర్శనమిస్తాడు. ఇది చాలా అరుదు. అలాగే ప్రపంచంలో 2 గజస్తంభాలు ఉన్న అతి కొద్ది ఆలయాల్లో ఇది ఒకటి. ఎందుకంటే సాక్షాత్తు కూర్మనాథుడే వెనక్కి తిరిగి భక్తులకు దర్శనమిచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. మరొక అద్భుతం ఏంటంటే, ఇక్కడ ఉన్న మండపంలోని రాతి స్తంభాలు. ఈ స్తంభాలను మీరు గమనిస్తే ఏ ఒక్క స్తంభం కూడా మరొక దానితో పోలిక లేకుండా విభిన్నమైన శిల్పకళలతో చెక్కబడి ఉంటాయి. రాతిపిండి చేసి మళ్ళీ అతికించేటట్లుగా ఉండే ఈ టెక్నాలజీ నాటి శిల్ప గొప్పతనాన్ని చాటుతుంది. ప్రపంచంలో ఎన్నో వింతలు ఉండొచ్చు, కానీ శ్రీ విష్ణువి కూర్మ అవతారంలో పూజలు అందుకునే ఏకైక ఆలయం మాత్రం మన దగ్గర ఉంది. అది మన తెలుగువారి అదృష్టం. శతాబ్దాల చరిత్రను, అద్భుతమైన శిల్పాలను తనలో దాచుకున్న ఈ శ్రీకూర్మం కేవలం ఒక గుడి మాత్రమే కాదు, మన సంస్కృతికి నిలువెత్తు సాక్ష్యం. రండి మన చరిత్రను తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా శ్రీకాకుళం వెళ్తే శ్రీకూర్మం వెళ్ళడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.